మాటకు మాట. పూర్వం ఒకప్పుడు తంజావూరు రాజ్యాన్ని రఘునాథరాయుడు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు సంగీతం అంటే మహాప్రీతి. అందుచేత ఎక్కడెక్కడ సంగీత విద్వాంసుల్ని రప్పించి గానసభలు చేయించి గొప్ప గొప్ప బహుమానాలతో సత్కరించడమే గాక వాళ్ళందరితోనూ మీరు నా ఆస్థాన విద్వాంసులుగా ఇక్కడే ఉండిపోండి, మనులు మాన్యాలు అగ్రహారాలు ఇస్తాను అని చెప్పేవాడు. అలానే వారు అక్కడే ఆస్థాన విద్వాంసులుగా స్థిరపడిపోతూ వచ్చారు. ఆస్థానంలోని అందరూ గొప్ప విద్వాంసులే అయినా అందరిలోకి మొదట చెప్పవలసిన గాయకురాలు కామాక్షి. కామాక్షి కంఠం ఎత్తితే ఏడ్చి పిల్లలు ఊరుకుంటారు. మేసే పశువులు మేత మానేసి నిలబడిపోతాయి. పుట్టలో ఉన్న పాములు చక్కా వచ్చి పడగలెత్తి నాట్యం చేస్తాయి. కామాక్షి పాట అంత గొప్ప పాట. అటువంటి విద్వాంసురాలు తన ఆస్థానంలో ఉండడం రఘునాథరాయలకు చాలా గర్వంగా ఉండేది. ఆయన ఆమెకు మధురవాణి అని, వసంత కోకిల అని బిరుదులెన్నో ఇచ్చాడు. కానుకలు మాన్యాల మాట లెక్కే లేదు. కామాక్షి గొప్ప గాయకురాలే కానీ అందగెత్తె మాత్రం కాదు. అందం లేకపోవడమే కాదు, కురూపే అని చెప్పాలి. అయితేనేం ఆవిడ సంగీతం వినడానికి వచ్చిన వాళ్ళు గాన మాధుర్యంలో పరవశులైపోవడమే కానీ ఆవిడ అందం ఊసు వాళ్ళకెందుకు? ఇలా ఉండగా ఒకసారి రాయలవారి మిత్రుడైన హైదరాబాద్ నవాబు సపరివారంగా చూడవస్తున్నట్లు కబురు వచ్చింది. రాయలవారు బ్రహ్మానందభరితులైపోయారు. అపురూపములైన వినోదాలు అవి జరిపించడానికి ఏర్పాటు చేశారు. నగరము రాజ్యసభ అద్భుతంగా అలంకరింపబడినాయి. నవాబు నగరముఖానికి వేయించేయటమే రాయలవారు సపరివారంగా ఎదురెళ్ళి స్వాగతం ఇచ్చి తీసుకువచ్చారు. ఈ సందర్భంలో జరిగిన పాట కచేరీలో కామాక్షి మహాజోరుగా పాడేసింది. అచ్చా అచ్చా అంటూ నవాబు మరీ మెచ్చుకొని స్వయంగా లేచి వెళ్ళి తన మెడలోని ముత్యాలహారాన్ని తీసి కామాక్షికి బహుమతి చేశాడు. నవాబు గారికి ఎడంకాలు కొంచెం సొట్ట కావడం చేత ఆయన సభలో కుంటుతూ నడవలసి వచ్చింది. అది గమనించిన సభ్యులంతా ఇంత గొప్ప నవాబుకి ఈ కాలు కుంటే ఏమిటో పాపం అని లోపల సానుభూతి కనబరిచారు. అయితే ఆ సానుభూతి అంతా మరుక్షణంలోనే మారిపోయింది. తప్పంతా నవాబుదే. ఆ ముత్యాలహారం కామాక్షికి ఇచ్చినవాడు చక్కా వస్తే తీరిపోను, అలా రాక ఏదో తెలుగుగా మాట్లాడాలనుకొని కామాక్షిని అవమానం చేశాడు అన్నారు. ఆమె అందమైనది కాదని అందరికీ తెలిసిన సంగతే. నవాబు ఆమె దగ్గరికి వెళ్ళేటప్పటికి కామాక్షి కురూపుతనం స్పష్టంగా కనబడింది. నవాబు నవ్వుతూ, కామాక్షి మీ సరస్వతి చాలా గుడ్డిదానిలాగుందే అని సలోక్తి విసిరాడు. ఏం ప్రభు, సరస్వతీదేవి గుడ్డిదని సెలవిస్తున్నారే అని అడిగింది. అందుకు నవాబు, హేమియా ఎంత గుడ్డిదే కాకపోతే నీ వంటి కురూపుని ఎట్లా ఆశ్రయిస్తుందంటే నీ ముఖం చూస్తే డోకు వస్తుంది కదూ, అటువంటి ముఖం నీది. అయినా సరస్వతి నీ చేత బాగానే పాడిస్తుందే అన్నాడు. కామాక్షికి నవాబు గారి హాస్యం అర్థమైంది. విద్యల సరస్వతి ఉత్తే అందురాలు గనుకనే నువ్వు ఇంత కురూపు అని తెలుసుకోలేక నిన్ను ఆశ్రయించి నీ చేతి ఇంత గొప్పగా పాడిస్తుంది అని ఆయన ఉద్దేశం. ఆ మాటలో కామాక్షి నువ్వు చాలా బాగా పాడగలవు అన్న మెప్పు ఉంది, నువ్వు కురూపువి సుమా అన్న దెప్పు ఉంది. మెచ్చుకుంటే సంతోషిస్తారు కానీ ఎవరైనా టెంపు పొడిచి మాట్లాడితే ఊరుకుంటారా? తమ అభిమాన గాయకురాల్ని అలా అవమానం చేశారు. నవాబు గారిని సభలో అందరికీ కోపం వచ్చింది కానీ ఏం చేయగలరు? మరొకడునా హైదరాబాద్ నవాబు, కోట్ల కొలది కానుకలు ఖజానాలో ములుగుతున్న ప్రభు. అందుచేత కోపం అంతా దిగముంగుకున్నారు ఎవరి మట్టికి వాళ్ళు. కానీ కామాక్షి మాత్రం ఊరుకోలేదు. కుక్కగాడుకు చెప్పు దెబ్బలాగా నవాబుకు సమాధానం చెప్పింది. అందమంటే లేదు కానీ గొడుచుదనము తెలివితేటలు ఏ మట్టుకు తక్కువ కావు కామాక్షికి. ప్రభు, ఒక సరస్వతిదేవి మాత్రమే గుడ్డిది కాదు, ఆవిడ అత్తగారైన లక్ష్మీదేవి కూడా గుడ్డిదే అన్నది. ఏమిటి, లక్ష్మీదేవి కూడా గుడ్డిదా అని ఉగ్రుడైనాడు నవాబు. చిత్తం ప్రభు, కాకపోతే తమ వంటి కుంటివారిని ఆశ్రయించి ఇంతటి గొప్ప ఐశ్వర్యం ఇవ్వడం ఏమిటి? గుడ్డిది కనుకనే ప్రభువుల కుంటికాలు ఆమె గమనించలేకపోయింది అన్నది నిర్భయంగా. ఆ ఎత్తు పొడుపుకి నవాబుకు ఎక్కడలేని రోషం వచ్చింది. అయితే తప్పంతా తనదే కనుక నోరెత్తలేకపోయాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు దుర్గా ఫ్రీ అఫీషియల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.